మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత నీకు నాకు అనుగ్రహించి మనని సజీవ లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు కాబట్టి మనం ప్రతి హృదయకాలం చూడగలుగుతున్నాము. దేవుడు తన కృపచేత మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలని ప్రభు పేరటి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరి నిత్యము మరి దేవాది దేవుడు ఈ లోకంలో జీవించిన కాలంలో మరి యేసు ప్రభు మన అందరి నిత్యము ప్రార్థన చేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు, నా కొరకు, మనము దేవుని యందు విశ్వసించిన వారందరి కొరకు దేవాతి దేవుడు మరి లోకంలో జీవించిన కాలంలోనే మనందరి నిత్యము ప్రార్థన చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ ప్రేస్ ఫర్ ఫ్యూచర్ బిలీవర్స్. యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ లోకంలో ఒక మానవునిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ శిల్వ మరణానికి సమీపిస్తున్న సమయంలో యేసు ప్రభు మొదటగా తనను గురించి తండ్రికి మొరపెట్టి ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. మూడోది చూసినట్టయితే ఫ్యూచర్ బిలీవర్స్ అంటే ముందు తరాల వారి కొరకు కూడా యేసు ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. జీసస్ ప్రేడ్ ఫర్ ఆల్ హూ వుడ్ బి ఫాలో హిమ్ ఇంక్లూడింగ్ యూ అండ్ అదర్స్ యు నో. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి నిత్యము దేవాది దేవుడు ప్రార్థన చేశాడు. ఎవరైతే దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో వారందరి గురించి ఒకానొక దినము యేసయ్య ప్రార్థన చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీసస్ ప్రేడ్ ఫర్ ఆల్ హూ వుడ్ బి ఫాలో హిమ్ ఇంక్లూడింగ్ యూ అండ్ అదర్స్ యు నో. ఎవరైతే మన కొరకు అదే రీతిగా యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి గురించి యేసు ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క ప్రొటెక్షన్ ఫ్యూచర్ బిలీవర్స్కి కావాలని దేవాతి దేవుడు తండ్రిని వేడుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనం అనేక సందర్భంలో దేవునికి మన విన్నపములు ఎలా తెలియజేస్తామో యేసు ప్రభు జీవించిన కాలంలో మరి మొదటగా తన గురించి ప్రార్థన చేశాడు, తర్వాత శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. అలాగే ఫ్యూచర్ బిలీవర్స్ గురించి కూడా యేసు ప్రభు ప్రార్థన చేసి తండ్రికి విజ్ఞాపన తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు మనము ఈ రీతిగా ఉన్నాము అంటే ఆ రోజు దేవాది దేవుడు మన అందరి నిత్యం ప్రార్థన చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలం దేవునికి వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త మరి 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే జీసస్ ప్రేస్ ఫర్ ఫ్యూచర్ బిలీవర్స్. మరి యేసు ప్రభు ముందు తరాలలో విశ్వాసుల గురించి, దేవునిని వెంబడించే వారి గురించి యేసు ప్రభు ఆల్రెడీ మనందరి నిత్యము యేసు ప్రభు జీవించిన కాలంలోనే ప్రార్థన చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 21 వచనంలో చూసినట్టయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందును నేనును ఉన్నలాగున వారు కూడా మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను మాత్రము ప్రార్థన చేయటలేదు. అయితే వారు వాక్యము వల్ల నాయందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము వినువారు ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించే వారి కొరకు దేవాది దేవుడు ఆల్రెడీ ప్రార్థన చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు. యేసు ప్రభు ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చాడో మనందరికీ తెలుసు. బాప్టిజం ఇచ్చే యోహాను చెప్పిన మాట, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్పిన మాట, లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపంలో నిత్యము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, నువ్వు నన్ను పంపినట్టు వీరు నమ్మునట్టు.
మరి వారి గురించి దేవాది దేవుడు వారు అందరు అనగానే మన అందరి గురించి ప్రార్థన చేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నులాగున వారు మన అందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆది యందు దేవుడు ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ మాట జ్ఞాపకము చేయబడుతుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీర రీతిగా ఈ లోకానికి వచ్చి ఉన్నది. ఆ వాక్యాన్ని నమ్మిన వారి కొరకు యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు కూడా మనం యేసు ప్రభు మీద ఆధారపడి వాక్యానుసారంగా మనల్ని జీవించినప్పుడు దేవాది దేవుడు ఆనాడే మన అందరి నిత్యము ప్రార్థన చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరియు నువ్వు నన్ను పంపితేని లోకం నమ్మునట్టు తండ్రి నా యందును నీవును నీ యందు నేనును ఎలా ఉన్నానో వారు కూడా మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం ప్రార్థన చేయలే. వారు వాక్యము వల్ల నా యందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని వినడం కాదు, కానీ వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానుసారంగా జీవించేవారు కావాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతికేవారు కావాలి. వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించే విధానం కావాలి. ఈ లెంట్ కాలంలో, ఈ వసంత కాలంలో, ఈ మండల కాలంలో, ఈ శ్రమ కాలంలో, ఈ శిలువ ధ్యానంలో ఉంటుండగా మనలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఏంటంటే దేవునికి ఇష్టం లేనివి అన్నీ కూడా తీసివేసుకొని దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. కొన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకోవాలి, కొన్ని హత్తుకోవాల్సి వచ్చినప్పుడు హత్తుకొని ఆ దేవుని మీద ఆధారపడి వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఒక నూతన స్వభావం కావాలి. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైనట్టుగా మన జీవితాలు నూతనం కావాలి, నూతన చిగురింపు కావాలి, నూతన మార్పు కావాలి. ఆ మార్పు ఎప్పటి వరకు అంటే బ్రతికినంత కాలం ఉండాలి, జీవించిన కాలం అంతా కూడా మార్పు ఉండాలి. కేవలం 40 దినాలు క్రైస్తవులం కాదు, మనము బ్రతికినంత కాలము క్రైస్తవులుగా జీవించే వారిగా ఉండాలి. 40 దినాలు దేనికి అంటే ఉపవాస ప్రార్థనలు దేవునికి సమీపంగా ఇంకా ఎక్కువ సమయం గడిపి జీవించడానికి, మనలో ఉన్న చెడుని, మనలో ఉన్న పాపని, మనలో ఉన్న అసూయను తీసుకోవడానికి దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఒకవేళ నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండే మరి 41వ దినము నిజ స్వరూపం చూపించినట్టయితే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదో. మరలా లోకానుసారంగా జీవించినట్టయితే కేవలము ఈ 40 దినాలు నీ జీవితంలో ఉపవాసంలో నువ్వు ఉంటున్నావు తప్పించి నీ యొక్క హృదయాన్ని దేవునికి సమీపంగా జీవించలేకపోతున్నావేమో. ఈ 40 days లెంట్ ఉంటున్నాను, మరలా తక్కిన అన్ని రోజులు నా ఇష్టానుసారంగా జీవిస్తాను, తర్వాత లోకానుసారంగా జీవిస్తాను, మళ్ళీ పాపంలో జీవిస్తాను, మళ్ళీ రోత జీవితం జీవిస్తాను అనేవారు, ఒకవేళ అలాంటి వారు ఉపవాసంలో ఉన్నట్టయితే ఏ ప్రయోజనం ఉండదు. ఉపవాసంలో మనం దేవునికి సమీపంగా కొత్త విషయాలు నేర్చుకోవాలి, పాతది వదిలేసేయాలి. మనం ఇంతకుముందు లోకానుసారంగా జీవించేది అన్నీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా వదులుకుంటూ మరి అత్తుకునే వాటిని దేవునితో సమయం గడపడము, దేవుని వాక్యాన్ని వినడం, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. అది నూతన స్వభావం, అదే నూతన చిగురింపు అనేది ఇస్తుంది. మనం చెట్లను చూస్తాము, ఈ వసంత కాలంలో చెట్లన్నీ ఆకులన్నీ కూడా ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆకులన్నీ కూడా ఎండిపోయి సమస్తము కోల్పోయినట్టు ఉంటుంది. అదే ఈ వసంత కాలంలో చూసినప్పుడు ఆ చెట్టు నూతన చిగురింపు కలిగి మరలా ఆ చెట్టు ఆ పచ్చదనాన్ని అంతా కూడా సొంతం చేసుకుంటుంది. అప్పుడు ఆ చెట్టును చూసినప్పుడు చాలా సంతోషం అవుతుంది. ఆ చెట్టు ఆకులు కానీ ఆ తర్వాత అవి కాసే పండులను చూసినప్పుడు అది ఎంతో మధురంగా ఉంటుంది. మన జీవితం కూడా అలాంటి జీవితాలు కావాలి. ఈ యొక్క వసంత కాలంలో మనలో దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా ఆకులు రాలిపోయినట్టు
మనలో నుంచి అవన్నీ కూడా రాలిపోవాలి. నూతన స్వభావం కలగాలి, నూతన చిగురింపు రావాలి, నూతన ఆశ జీవితానికి కలిగి జీవించాలన్నదే ప్రభు యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాస దినాల్లో మనతో మాట్లాడుతున్న వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకొని ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 22వ వచనం చూసినట్టయితే, మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని మహిమ మనకిచ్చి ఉన్నాడు. దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనం ఆయన బిడ్డలుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనము, నేను నా తండ్రి యొద్దను మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినము మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని చిత్తాన్ని ప్రకారము, యేసయ్య చెప్పిన మాటల ప్రకారము జీవించినప్పుడు ఒక దినము నీ జీవితము ప్రత్యేకమైన జీవితం అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, నేనును తండ్రి యొద్దను మీరును నా యందును నేను మీ యందును ఉన్నానని మీరు ఆ దినం ఎరుగుదురు. ఆ దినము మన జీవితంలో ఒక గొప్ప దినం అవుతుంది. మన జీవితంలో ఒక మారు మనసు కలిగి, రక్షణ అనుభవం కలిగి, మనలో నూతన స్వభావము పుట్టినప్పుడు, మనల్ని మనం పరిశోధించుకున్నప్పుడు మనమే ఒక ప్రత్యేకించబడిన వారుగా కనిపిస్తాము. దేవుడు అంటున్నాడు, ఆ దినము మీరు ఎరుగుదురు, ఆ దినము మీరు చూస్తారు, ఆ దినము మన జీవితంలో గొప్ప సంతోషము సమాధానము కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మనము ఏకమై ఉండులాగా వారు కూడా ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ రీతి అయితే గణపరిచి ఉన్నాడో సమస్తము దేవాది దేవునికి అప్పచెప్పి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవాది దేవుడు సమస్తం అప్పచెప్పి ఉన్నాడు. అందుకే ఈ మాట పలుకుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం ఏకమై ఉండులాగా వారు కూడా ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండు వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపి నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించి తినని లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. దేవాది దేవుడి యొక్క ప్రేమ ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించకపోయినా కానీ, రక్త సంబంధులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, తోబుట్టులు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరు ప్రేమించుకున్నా కానీ యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వారి యందు నేనును నా యందు నీవు ఉండులాన వారు సంపూర్ణులుగా చేయబడిన ఏకంగా ఉన్నందున. ఏకమై మనమందరం కూడా ఏకం కావాలి. సంఘము ఏకం కావాలి, కుటుంబం ఏకం కావాలి. అందరం కూడా దేవుని కొరకు ప్రభు యేసుక్రీస్తు చూపించిన మార్గంలో ఏకంగా కలిసి జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం అందరం కూడా క్రైస్తవులంగా అందరం కూడా ఏకమై దేవుని మహిమపరిచి దేవుని గణపరచవలసిన సమయం ఆసన్నమవుతున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకే కీర్తనల మాటలో ఉంటుంది, సహోదరులు ఐక్యంగా ఉండడం ఎంతో మనోహరము, ఆ రీతిగా సంఘము ఐక్యంగా ఉండడం ఎంతో మనోహరము, అలాగే కుటుంబము ఐక్యంగా ఉండడం ఎంతో మనోహరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ఒకే సంఘము కాబట్టి మనం అందరం కూడా ఒకే రీతిగా ఐక్యము కలిగి ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఐక్యం గురించి దేవాది దేవుడు తండ్రిని వేడుకుంటున్నాను. వారి యందును నేను నా యందు నీవు ఉండులాగున వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపి అని నీవు నన్ను ప్రేమించినట్టు వారు కూడా ప్రేమించి తిని లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. తండ్రి, నేను ఎక్కడైతే ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండులాగున నువ్వు అనుగ్రహించిన నీ మహిమను
వారు చూడవలనని కోరుచున్నాను. జగతి పునాది వేయకమునుపే నీవు నన్ను ప్రేమించితివి అనే మాట జ్ఞాపకం చేస్తా. జగతి పునాది వేయకముందే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జగతి పునాది వేయకమునుపే దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సృష్టిలో నువ్వు రాకముందే దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జగతి పునాది వేయకముందుకే ప్రేమ చేత దేవాది దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరం కూడా దేవుని బిడ్డలుగా, మరి విశ్వాసులుగా ఈరోజు మనం ఈ రీతిగా ఉంటున్నామంటే ఆ రోజు దేవాది దేవుడు మనందరి నిత్యము ప్రార్థన చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలు మన అందరం కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయక ముందే దేవాది దేవుడు తండ్రితో ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ జగతి పునాది వేయక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జగతి పునాది వేయక మునిపే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము కంటే ముందున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల అదే రీతిగా జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా ప్రత్యేకించబడిన వారము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనంలో చూసినట్టయితే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మనం అందరం కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా కింది వచనంలో ఏమంటాడంటే, మీరు మీ సొత్తు కాదు, మీలో పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఘనపరచుడి. మనం అందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారుగా ఉన్నాము. దేవాది దేవుడు తన సరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. యేసు ప్రభు మన అందరిని కొరకు ఆ వెల చెల్లించేస్తాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల అందుకే అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహంతో దేవునిని ఘనపరచండి. ఈ దేహంతో దేవుని ఘనపరిచిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తిరిగి యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంకి వచ్చినట్టయితే, నీతి సూర్యుడవునట్టు తండ్రి లోకము నన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు కూడా లోకము ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరించలేదు. ఆనాడు కూడా లోకము యేసయ్యని ఎరగలేదు. కాబట్టి ఈరోజు కూడా ఇంత వాక్యము వినబడుతున్నా కానీ ఇంకా ప్రజలు యేసయ్యని ఎరగని వారు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోలేక ఒక చెవులో నుంచి విని ఒక చెవులో నుంచి వదిలేసేవారుగా నేటి కూడా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నీతి సూర్యుడు అవునట్టు తండ్రి లోకమును నీతి స్వరూపంగా తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని కూడా వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్టు నేను వారి యందు ఉండునట్టు వారికి నీ నామమును తెలియజేసింది, ఇంకా తెలియజేస్తుందని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో సువార్త ఇంకా నేను ప్రకటిస్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్టు నేను వారి యందు ఉండునట్టు వారికి నీ నామమును తెలియజేస్తుంది, ఇంకా తెలియజేస్తునని చెప్పాను. యేసు ప్రభు జీవించిన కాలంలో, సువార్త ప్రకటిస్తున్న కాలంలో మారు మనసు పొందుడి, రక్షణ పొందుకొనండి అని యేసు ప్రభు సువార్త ప్రకటించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ హృదయ కలవి మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు విశ్వాసులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే ఆనాడే దేవుడు మన కొరకు ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనమందరం ఏకమై ఉండే విధంగా వాక్యానుసారంగా మనం జీవించాలన్నదే తండ్రి యొక్క ఉద్దేశమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు
మనందరి నిత్యం ఈ లోకానికి వచ్చి మనందరి నిత్యము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడు జీవించిన కాలంలోనే యేసు ప్రభు మరి ఫ్యూచర్ బిలీవర్స్ గురించి ప్రార్థన చేశాడు. ఇదే కాలము ఈ రీతిగా దేవుని వాక్యము మనం చెప్పగలుగుతున్నాము. దేవుని వాక్యము వినగలుగుతున్నాము. దేవుని వాక్యము సత్యమైన వాక్యము, ఆ వాక్యము యథార్థమైనది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనల్ని మనం బలపరుచుకొని వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోవాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. వాక్యం విన్న మనం అందరం కూడా ఏకంగా ఉండాలి. యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ చర్చ్. సంఘము యూనిటీగా ఉండడము ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంఘం, దేవుని ప్రజల, జీసస్ ప్రేడ్ ఫర్ యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్ బేస్డ్ ఆన్ ద బిలీవర్స్ యూనిటీ విత్ హిమ్ అండ్ ఫాదర్. ప్రియ దేవుని సంఘం, దేవుని ప్రజలు మనం అందరం కూడా ఏకంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. అది సంఘమంతా కూడా ఏకంగా ఉండను, తండ్రితో యూనిటీ విత్ హిమ్ అండ్ ద ఫాదర్. మరి తండ్రి అనే దేవునితో, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో, అలాగే సంఘము అంతా కూడా ఐక్యతగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంఘం, దేవుని ప్రజల మనం అందరం కూడా దేవునితో ఐక్యంగా ఉండాలి, సంఘముతో ఐక్యంగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈచ్ బ్రాంచ్ లివింగ్ ఇన్ అపాన్ విత్ ద వైన్ ఈజ్ యూనిటీ విత్ ఆల్ అదర్ బ్రాంచెస్ డూయింగ్ ద సేమ్. ఒక చెట్టు నాటబడినప్పుడు ఆ చెట్టు ఏర్లు లోపల ఉంటుంది, అది ఏరు కనిపించదు. కానీ ఏర్ల ద్వారా ఆ చెట్టు అంతా కూడా ఒకటిగా ఉండడానికి కారణం ఏంటంటే లోపల ఉన్న ఏర్లు. ఆ ఒక చెట్టును మనం చూస్తాము, అది ఎంత అందంగా చెట్టు కనిపిస్తున్నది అంటే కిందలో ఉన్న ఏర్లు. కాబట్టి మనం అందరం కూడా యూనిటీగా ఉన్నప్పుడు, సంఘమంతా యూనిటీగా ఉన్నప్పుడు, క్రైస్తవులంతా యూనిటీగా ఉన్నప్పుడు, ప్రజలందరూ యూనిటీగా ఉన్నప్పుడు అదెంతో మంచిదిగా కనిపిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంఘం, దేవుని ప్రజలరా, మరి ఏ తీగలు చూస్తూ ఉంటాము, ఆ తీగలు అల్లుకుని పోతున్నప్పుడు ఆ తీగలే మనకు కనిపిస్తుంది, కానీ తీగల లోపల, చెట్టు లోపల ఉన్న ఏర్లు ఎప్పుడు మనకు కనిపించదు. ఆ ఏర్ల లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మనం దేవుని కొరకు వెలిగించబడాలి. వాక్యాన్ని వెలుగులో మనం అందరికీ అందించే బిడ్డలుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, ధైర్యపరచునుగాక. దేవుని వాక్యాన్ని అందుకొని వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మన అందరి నిత్యము దేవుడు ఆల్రెడీ ప్రేయర్ చేసినాడు. ఇంకా ముందు తరాలకు కూడా దేవాతి దేవుడు తన వాక్యాన్ని అందించే విధంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేని విషయం కూడా భయపడకండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడు సమస్త బాధలను, భయాలను తొలగించునుగాక. దేవుడు మీకు మంచి ఆరోగ్యము, మంచి ఈవులు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఫ్యూచర్ బిలీవర్స్ గురించి నైనా ఆనాడే నువ్వు ప్రార్థన చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మా కొరకు అందరి కొరకు నైనా ఆ రోజును నైనా తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసిన దేవా, నీకు వందనములు. అలాగే సంఘము యూనిటీగా ఉండే విధంగా, కుటుంబం ఐక్యతగా ఉండే విధంగా, మరి చర్చ్ బాడీ ఐక్యతగా ఉండాలని నైనా నీ వాక్యము ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనంలో తండ్రి. మేమందరం కూడా ఐక్యంగా ఉండే విధంగా తండ్రి నువ్వు ప్రార్థన చేసినందుకు యేసయ్యా నీకు వందనంలో, స్తోత్రంలో చెల్లిస్తున్నారు తండ్రి. వాక్య బిడ్డలు కూడా వారి వారి కుటుంబంలో కట్టుకొని ఐక్యత కలిగి ప్రత్యేకంగా ఈ లెంట్ కాలంలో, ఉపవాస దినంలో తండ్రి ఇంకా నీకు సమీపంగా వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని తండ్రి ఈ రోజంతట్లో కూడా మనం దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబములకు, మన బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.